ఆ దాచబడిన దానిని వ్యక్తపరుస్తా ఉన్నది. Serpent seed could only find 15,000 genes. సర్పసంతమనకు కేవలము 15,000 జన్యులు మాత్రమే కనుగొనగలిగినాయి. Till today. ఈ రోజు వరకు. That's why I read it for you. నేను మీకు దాన్ని చదివి చూపించాను. They don't know the function of half of the genes. జన్యులో ఇంకా సగం వరకు అంటే ఇంకా మిగతా 15,000 అవి ఏం పని చేస్తాయో వాళ్ళకి తెలియదు. And 98% of DNA. మరి డిఎన్ఏలో 98% they don't know it. 98% వాళ్ళకి తెలియదు. Where is it coming from? అది ఎక్కడి నుండి వస్తున్నది? One of that sequence is a rapture sequence. ఆ 98%లో ఒక వరుస క్రమం ఉన్నది. ఆ వరుస క్రమములో ఉన్నది అది ఎత్తబడే వరుస క్రమమై ఉన్నది. Which will be opened in some. అది కొందరిలో తెరవబడుతుంది. అది how? ఎలా? By eating this fruit. yes ఈ ఫలమును తినుట ద్వారా rapture genes getting unlocked in your body. yes ఎత్తబడే జన్యులు నీ శరీరములో తెరవబడతా ఉన్నాయి. Then what happens? తర్వాత ఏం జరుగుతుంది? You start from this world to another world. amen. ఈ ప్రపంచం నుండి మరొక ప్రపంచానికి నువ్వు ప్రారంభమే వెళ్ళిపోతావు. అక్కడికి you enter the land of visions. నీవు దర్శనముల యొక్క దేశంలోనికి ప్రవేశిస్తావు. Then you walk in a new body. మరి అప్పుడు ఒక క్రొత్త శరీరంలో నడుస్తావు. That's the age we are living in. అలాంటి కాలంలోనే మనం ఇప్పుడు జీవిస్తున్నాం. Right sequence very important. సరైన వరుస క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. I will show you something. మీకు ఏదో అర్థమైందని నేను అనుకుంటున్నాను. We just showed 4 bases. మరి నేను ఇక్కడ 4 బేసెస్ ని చూపించాను. And out of these 4 bases, ఈ 4 బేసెస్ లో నుండి 3 make one amino acid sequence. ఒక 4 బేసెస్ లో నుండి 3 అమైనో యాసిడ్స్ ని తయారవుతుంది. 3 bases out of 4 3 bases. 4 బేసెస్ లో నుండి 3 అమైనో యాసిడ్స్ ని తయారు చేస్తుంది. How many such combinations are possible? Pardon? How many such combinations are possible? మరి అలాంటి కాంబినేషన్స్ అవ్వడానికి అంటే అలాంటి జతలు అవ్వడానికి అవకాశం ఎంత ఉంది? Out of 4 3. 4లో నుండి 3. So how many combinations? ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? ఇప్పుడు దీంట్లో raised to the power 3. 64. Okay. The exact number of squares in a chessboard. ఆ చదరంగ పాట బోర్డులో ఉంటుంది కదా, సరిగ్గా దాని యొక్క సంఖ్య అన్నమాట 64. ఏంటిది? ఆ 4లో నుండి 3 తీసి అవి ఒక కాంబినేషన్ ఒక జతగా అవుతున్నది కదా, అది మొత్తం 64 అవుతున్నది. 64 possible combinations. 64 అవకాశము కలిగిన కాంబినేషన్స్ జతపరచబడుట. So God had 66 books. దేవునికి 66 పుస్తకాలు ఉన్నాయి. And out of that, మరి దానిలో నుండి 64 were written for the other 2. ఈ 64 వేరే ఆ మిగతా 2 కోసము రాయబడి ఉన్నది. Genesis and Revelations. అదే ఆ 2 ఏం పుస్తకాలంటే ఆదికాండము మరియు ప్రకటన గ్రంథం. I'm showing it to you, brother. నేను మీకు చూపిస్తున్నాను సోదరుడా. This word is the codons to make your spiritual expression. Yes. నీ ఆత్మ సంబంధముగా వ్యక్తపరచబడుటకు ఈ వాక్యమే మీకు కోడాన్స్ అయి ఉన్నది. Amen. Amen. Some part of Esther. ఎస్తేర్లోని కొంత భాగం. Some part of Nehemiah. నెహెమియాలోని కొంత భాగం. Some part of Daniel. దానియేలులోని కొంత భాగము. Some part, I mean, in a particular sequence joined to make you. Amen. అంటే ఈ ప్రత్యేకమైన ఆ వరుస క్రమములో నిన్ను తయారు చేయడానికి అందులో కొంత భాగము, ఇందులో కొంత భాగము, ఇందులో కొంత భాగమును తీసుకొని దేవుడు తయారు చేస్తా ఉన్నాడు. Your genetic expression is hiding behind these books. Yes. నీ యొక్క ఆత్మ సంబంధమైన జన్యువు వ్యక్తపరచబడుట ఈ పుస్తకాల వెనకాల దాచబడి ఉన్నది. Understanding it, brother? మీకు అర్థమైందా సోదరుడా? Oh, there are so many things. చాలా విషయాలు ఉన్నాయండి.
But time doesn't permit us. అయితే సమయం మనకు అనుమతిస్తలేదు. May God give us grace to see some more things. ఇంకా కొన్ని విషయాలు చూసినట్లు దేవుడు మన కృప చూపును గాక. They found వారు కనుగొన్నారు, out of that 98%, ఆ 98% నుండి there's a big percentage of DNA మరి ఆ డిఎన్ఏలో చాలా పెద్ద శాతం which has repetitive sequences. రెపిటేటివ్ సీక్వెన్సెస్. Yes, sequences are repeating. ఆ యొక్క వరుస క్రమంలో ఏవైతే అక్కడ ఉన్నాయో ఆ భాగాలు అవి మరలా రిపీట్ అవుతా ఉన్నాయి అవి. And those repetitive sequences are the basis of finding the identity of an individual. మరి అవి తిరిగి మాటికి తిరిగి అవి ఆ వరుస క్రమంలో ఏవైతే ఉన్నాయో ఆ 98%లో అదే ఒక వ్యక్తి యొక్క గుర్తింపై ఉన్నది. Don't worry, ఏం బాధపడకండి, just wait on the Holy Ghost. పరిశుద్ధాత్మ పైన వేచి చూడండి. He'll break more for you, మీకోసం ఇంకా ఎక్కువగా ఆయన తెరుస్తాడు ఈ విషయాలు. that you can feed and the church can feed on it. అప్పుడు నువ్వు పోషించబడగలుగుతావు, నీ సంఘం కూడా పోషించబడగలుగుతుంది. I'm just throwing some things before you. నేను కేవలము మీ ముందు కొన్ని వాటిని విసిరేస్తా ఉన్నా. నేను You know, 98% of you is still unknown. మీకు తెలుసా 98% నీవు 98% ఏంటో ఇంకా తెలియదు. It is also proved. అది కూడా రుజువు చేయబడింది. You only use 2 to 3% of your brain. mind. Yes, right, brother. నీ యొక్క బ్రెయిన్ని, నీ యొక్క మెదడుని 2 నుండి 3% మాత్రమే నువ్వు వాడుతున్నావు. Yes. అవునండి, నిజం. మన మిగతా 98% సంగతి ఏంది? There have been ఆపరేషన్స్ జరిగినాయి. Yes. అవునండి. They have removed half of the brain because of a tumor or something. ఆ మెదడులో ట్యూమర్ వచ్చినందున ఆ మెదడులో సగం వరకు తీసేస్తున్నారు, సగం మెదడు తీసేస్తున్నారు ఆపరేషన్ చేసి. Of course, not all. A big part. అది మొత్తం తీసేయడం కాదండి, కానీ అందులో చాలా పెద్ద భాగాన్ని తీసేస్తున్నారు ఈ రోజులలో. The human could still do some basic functions. మరి మానవుడు ఇంకా ఆ యొక్క ప్రధానమైన కార్యములను ఉపయోగించగలుగుతున్నాడు. Think of it, brother. దానికోసం ఆలోచించు సోదరుడా. Did God make this brain for only 2% to be used or 10%? దేవుడు ఈ మెదడును కేవలము 2% లేక 10% మాత్రమే వాడుకొనుటకు తయారు చేశాడంటావా? In other words, ఇంకో మాటలు చెప్పాలంటే 90% is not known. 90% ఇంకా మనకు తెలియదు. That is called higher intelligence. అదే హైయర్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు, ఉన్నతమైన మేధస్సు. Satan is trying to bring artificial intelligence. సాతానుడు కృత్రిమమైన మేధస్సును తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. But God brought higher intelligence. కానీ దేవుడైతే ఉన్నతమైన మేధస్సును తీసుకొచ్చాడు. The mind of Christ, క్రీస్తు యొక్క మనస్సు, which is 100%. అది 100% అదే. Amen. If our head goes away, ఒకవేళ మన తల గనక పోతే, and this head fits on us, మరి ఈ శిరస్సు మన పైన గనక అది ఫిక్స్ అయితే, what will be the level of intelligence? yes, ఆ మేధస్సు యొక్క స్థితి ఎలా ఉంటదంటావు ఇప్పుడు? Oh brother, that's what this message is doing. మరి అదే ఈ వర్తమానం అంతా చేస్తా ఉన్నది. Anyhow, God bless you. ఏది ఏమైనా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. If you didn't understand some things, మరి కొన్ని విషయాలు మీకు అర్థమైతే just make a note. వాటిని మీరు ఒక నోట్స్ లో రాసుకోండి, Maybe a small rough diagram. లేదా మామూలు ఒక రఫ్ డయాగ్రామ్ లో వేసుకోండి. Share with each other, talk, and maybe you can talk with the pastor. మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరు ఈ విషయాలు మాట్లాడుకోండి, లేదా మీ పాస్టర్తో మాట్లాడినప్పుడు ఈ విషయాలు పాస్టర్తో మాట్లాడండి. A rough outline. మరి ఒక బయట రఫ్ గా ఉండే అవుట్లైన్ అది బయట. But remember one thing. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, between the expression and the DNA is a messenger. ఆ డిఎన్ఏకి మరి ఆ వ్యక్తపరచబడుటకు మధ్యలో ఒక వర్తమానికుడు ఉన్నాడు, మెసెంజర్. And only those come to the messenger who have the DNA. Yes. మరి ఆ మెసెంజర్ దగ్గరికి ఎవరు వస్తారంటే, ఆ వర్తమానికుని దగ్గరికి ఎవరి దగ్గర అయితే ఆ డిఎన్ఏ ఉన్నదో వాళ్ళు మాత్రమే అక్కడికి రాగలుగుతారు. And they will say what the messenger has said. మరి వర్తమానికుడు ఏం చెప్పాడో అది మాత్రమే చెప్పాలి.
they are not confused. వాళ్ళు ఏమాత్రం గలిబిలి చెందరు. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును కాక. I think you understood some things. మరి కొన్ని విషయాలు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. The genes are waiting in us ఆ జన్యులు మనలో వేచి చూస్తున్నాయి to be unlocked. అవి తెరవబడడానికి. And the opening of the seals is opening those genes. yes ముద్రలు తెరవబడుట అంటే ఆ జన్యులు తెరవబడుటై ఉన్నది. Lifting you out of this body into a theophany. మరి ఈ యొక్క శరీరాన్ని పైకి లేపి ఆ థియోఫలోనికి తీసుకెళ్లడమై ఉన్నది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you.